హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ అలం సాయి కృష్ణ. డిఎస్సి 24 ఆస్పిరెంట్స్ మీకోసమే ఈ వీడియో. ఆల్రెడీ మనం యాసిడ్స్ బేసిస్ చాప్టర్కి సంబంధించిన అంశాలను 2 వీడియోస్లలో క్లియర్గా డిస్కస్ చేసినాం. మిగిలిన కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో కవర్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. బీ రెడీగా ఉండండి. ఆల్మోస్ట్ అందరు కూడా రివిజన్లోకి వెళ్ళినట్లుగానే కనబడుతుంది. అందుకోసమే నేను కూడా క్విక్ రివిజన్ అనే కాన్సెప్ట్ తోటి మీ ముందుకు రావడం జరిగింది. సో ఎగ్జామినేషన్ అనేది యాజ్ యూజువల్గా జరుగుతుందన్న హోప్లోనే మీరు అట్లాగే ఉండండి. మీ యొక్క ప్రతి మినిట్ని కూడా యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. మీకు ఎంతో కొంత చేదోడు వాదోడుగా ఉండడం కోసమే ఈ వీడియోస్ని మీ ముందుకైతే తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఇట్లాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందాలంటే, లేదా మొదటిసారిగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నా, లేదా మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోయినా సబ్స్క్రైబ్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో రిమైనింగ్ టాపిక్స్ ఈ యాసిడ్ బేసిస్లో ఏం మిగిలినాయి అంటే, వివిధ రకాల ఆమ్లాలు, క్షారాలు మరియు లవణాల ఉపయోగాలు. వివిధ రకాల ఆమ్లాలు, క్షారాలు మరియు లవణాల ఉపయోగాలండి. దాంట్లో ఆమ్లాలను తీసుకుంటే ఫస్ట్ వన్, దీంట్లో మనకు విత్ ఇన్ సిలబస్లో ఉంది హైడ్రోక్లోరిక్ ఆమ్లం, HCl హైడ్రోక్లోరిక్ ఆమ్లం అంటున్నాం. ఇది మన శరీరంలో అయితే స్టమక్లో విడుదలవుతుంది. ఇది ఆహారం జీర్ణం కావడంలో తోడ్పడుతుంది. ఒకవేళ దీని లెవెల్ గిన ఎక్కువగా అయితే ఏమవుతుంది, మనకు స్టార్టింగ్లో కొంచెం ఎసిడిటీ అనేది కలుగుతుంది. గొంతు మండడం కానీ, అక్కడక్కడ పొడిచినట్లుగా అనిపించడం కానీ, నొప్పి కలిగినట్లుగా అనిపించడం అనేది జరుగుతుంది. గ్యాస్ ప్రాబ్లం అంటారు చూసిందా. ఓకే, దీని అమౌంట్ అనేది ఎక్కువగా రిలీజ్ కావడం వల్ల మనకు మొదటగా ఎసిడిటీ వస్తుంది. ఈ ఎసిడిటీ కలిగినప్పుడు మనం మెడికల్ షాప్లోకి వెళ్ళినా, డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కానీ యాంటీ యాసిడ్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ యాంటీ యాసిడ్స్ తీసుకోవడం వల్ల ఈ ఎసిడిటీ తగ్గే ప్రయత్నం అయితే జరుగుతుంది. మరి ఈ ఎసిడిటీ కలగడానికి, ఈ యాసిడ్స్ రిలీజ్ కావడానికి అనేక కారణాలు అయితే ఉండొచ్చండి. ఆ విషయాన్ని మనం కొంచెం పక్కన పెడదాం. మరి అదేవిధంగా ఈ HCl యొక్క పర్సంటేజ్ ఎసిడిటీ లెవెల్స్ని దాటిపోతే మనకేమవుతుంది, అల్సర్ అనేది రావడానికి ఆస్కారం అయితే ఉంటుంది. ఆ విషయాన్ని బేసిక్గా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఈ HClని రంగులు మరియు మందుల తయారీలో ఉపయోగిస్తాం. It should used in the preparation of the colors and medicines. మోస్ట్ ఇంపార్టెంట్ ఈ 2 పాయింట్స్ కూడా మనకు 7th క్లాస్ సిలబస్లో ఉన్నాయండి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దీన్ని మనము మ్యూరియాటిక్ ఆమ్లం అంటాం. లాస్ట్ టైం గ్రూప్ 2 ఎగ్జామినేషన్ క్వశ్చన్ అండి ఇది. HClకి ఇంకో పేరు ఏంటంటే మ్యూరియాటిక్ ఆమ్లం. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే నెక్స్ట్ H2SO4 సల్ఫ్యూరిక్ ఆమ్లము. దీన్ని కింగ్ ఆఫ్ కెమికల్స్ అంటాం. లాస్ట్ క్లాస్లో కూడా చెప్పాను, కెమిస్ట్రీలో 3 కింగ్లు ఉంటారు. దాంట్లో ఫస్ట్ వన్ అయితే కింగ్ ఆఫ్ కెమికల్స్ H2SO4, కింగ్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేది కార్బన్, కింగ్ ఆఫ్ మెటల్స్ అనేది గోల్డ్ అని కూడా చెప్పాను. మరి ఈ H2SO4ని మనము కామన్గా గుర్తుపెట్టుకోవాల్సింది మోస్ట్ ఇంపార్టెంట్ కింగ్ ఆఫ్ కెమికల్స్ అండి. అదేవిధంగా దీన్ని దేనికోసం ఉపయోగిస్తున్నాం, ప్లాస్టిక్ల తయారీలో ఉపయోగిస్తున్నాం, సబ్బుల తయారీలో ఉపయోగిస్తున్నాం, అద్దకాల తయారీలో ఉపయోగిస్తున్నాం, ఎరువుల తయారీలో ఉపయోగిస్తున్నాం, బ్యాటరీల తయారీలో ఉపయోగిస్తున్నాం, అట్లాగే పెయింట్ల తయారీలో కూడా ఉపయోగిస్తున్నాం. ప్లాస్టిక్లు, సబ్బులు, అద్దకాలు, ఎరువులు, బ్యాటరీలు, పెయింట్ల తయారీలో దేన్ని ఉపయోగిస్తున్నామండి, సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని మనం ఇక్కడ ఉపయోగిస్తున్నాం. అదేవిధంగా మూడవది నైట్రిక్ ఆమ్లము, HNO3 నత్రిక్ ఆమ్లము అంటున్నాం. నత్రిక్ ఆమ్లాన్ని ఎక్కడ ఉపయోగిస్తున్నామంటే పేలుడు పదార్థాల తయారీలో ఉపయోగిస్తున్నాం. మోస్ట్ ఇంపార్టెంట్. మనకు దీంట్లోనే పేలుడు పదార్థాల దాంట్లో కామన్గా తెలిసింది TNT మరియు TNG. TNT అంటే ట్రైనైట్రోటోలీన్. అట్లాగే TNG అంటే ట్రైనైట్రోగ్లీజరిన్ అని మనం ఇక్కడ చెప్తామండి.
ఈ రెండు కూడా ముఖ్యమైన పేలుడు పదార్థాలు HNO3 నత్రిక ఆమ్లంతో తయారైతే. అట్లాగే లోహ శుద్ధి కోసం ఉపయోగిస్తున్నాం. ఎందుకోసం ఉపయోగిస్తున్నాం? లోహ శుద్ధి కోసం మనం దీన్ని ఇక్కడ ఉపయోగించడం అనేది జరుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అట్లాగే HCl వర్సెస్ HNO3 కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ రాసే వాళ్ళు అదర్ దెన్ DSC ఉన్న వాళ్ళు కంపల్సరిగా ఇది ఇక్కడ ఉపయోగపడుతుంది. 3:1% ఉంటే దీన్ని అక్వార్జియా అంటాం. అక్వార్జియా అంటాం. ఇంగ్లీష్లో తెలుగులో రెండు సేమ్ అండి. ఎస్, బంగారంని కరిగించడం కోసం మనకి ఇది తోడ్పడుతుంది. HCl వర్సెస్ HNO3 3:1 రేషియోలో ఉంటే దీన్ని అక్వార్జియా అంటాం. దేనికోసం అంటే బంగారం కరిగించడానికి. ఎస్, ఇట్స్ ఫైన్. ఇది మనకు సిలబస్లో ఉన్న కాన్సెప్ట్ అండి, HNO3కి సంబంధించిన విషయం. అదేవిధంగా 4th వన్ వచ్చేసేసి CH3COOH ఎసిటిక్ యాసిడ్. లాస్ట్ క్లాస్లో కూడా చెప్పిన 5 to 8% ఆఫ్ ఎసిటిక్ యాసిడ్ ఇన్ వాటర్ 5 నుంచి 8% ఆఫ్ ఎసిటిక్ ఆమ్లం అనేది వాటర్లో కరిగితే దాన్ని మనం ఏమంటున్నాం? వెనిగర్ అంటున్నాం. దీన్ని దేనికోసం ఉపయోగిస్తాం? పచ్చళ్ళ తయారీలో ఉపయోగిస్తాం. అట్లాగే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో చాలాసార్లు కూడా ఈ వెనిగర్ యూజ్ చేయడాన్ని గమనిస్తాం. అదేవిధంగా ఇంకేం చేస్తామంటే స్పెషల్గా నాన్ వెజ్ ఫుడ్ ప్రిపరేషన్ టైంలో కూడా ఈ వెనిగర్ని ఎక్కువగా యూజ్ చేయడం అనేది జరుగుతుంది. మనకు విత్ ఇన్ సిలబస్లో ఉందైతే పచ్చళ్ళ తయారీలో ఈ ఎసిటిక్ ఆమ్లాన్ని ఉపయోగిస్తున్నాం. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా HF హైడ్రోఫ్లోరిక్ ఆమ్లం హైడ్రోఫ్లోరిక్ ఆమ్లం. ఈ హైడ్రోఫ్లోరిక్ ఆమ్లాన్ని దేనికోసం ఉపయోగిస్తాం? గాజుపై అక్షరాలు రాయడానికి ఉపయోగిస్తాం. గాజుపై అక్షరాలు రాయడానికి హైడ్రోఫ్లోరిక్ ఆమ్లాన్ని మనం ఇక్కడ ఉపయోగించడం అనేది జరుగుతుంది. దీన్ని ఎచ్చింగ్ అంటాం. ఈ ప్రక్రియను మనం ఏమంటున్నాం? ఎచ్చింగ్ అంటున్నాం. గాజుపై అక్షరాలు రాయడాన్ని ఆ ప్రాసెస్ని ఏమంటాం? ఎచ్చింగ్ అని ఇక్కడ పలుకుతున్నాం. అదేవిధంగా మోస్ట్ ఇంపార్టెంట్ అండి, కార్బోనిక్ ఆమ్లము H2CO3 కార్బోనిక్ ఆమ్లము. ఈ కార్బోనిక్ ఆమ్లం ఎట్లా తయారవుతుంది అంటే కార్బన్ డైఆక్సైడ్ని నీటికి కలిపితే మనకు ఏర్పడేదే H2CO3 కార్బోనిక్ ఆమ్లం అనేది ఇక్కడ ఏర్పడుతుంది. మనకు సోడా ఎట్లా తయారవుతుంది? సీసాలో నీళ్లు నింపి కార్బన్ డైఆక్సైడ్ ఫిల్ చేస్తే అది సోడా అవుతుంది. సోడా ఈజ్ నథింగ్ బట్ కార్బోనేటెడ్ వాటర్. అంటే కార్బన్ డైఆక్సైడ్ని నీళ్ళలోకి పంపిస్తే ఏర్పడేదే సోడా. ఈ సోడాని మనం ఏమంటున్నాం? కార్బోనిక్ ఆమ్లం అని అంటున్నాం. ఈ సోడాని మనం ఏమంటున్నాం? కార్బోనిక్ ఆమ్లం అని అంటున్నాం. మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఈ కార్బోనిక్ ఆమ్లాన్ని మనం ఎక్కడ ఉపయోగిస్తున్నాం? శీతల పానీయాల తయారీలో ఉపయోగిస్తున్నాం. అంటే కూల్ డ్రింక్స్ తయారీలో దీన్ని ఉపయోగించడం అనేది జరుగుతుంది, కార్బోనిక్ ఆమ్లము. అదేవిధంగా H3PO4 పాస్పారిక్ ఆమ్లము కోలా వంటి పానీయాలలో ఉపయోగిస్తాం. పానీయాలలో దేన్ని ఉపయోగిస్తున్నాం? పాస్పారిక్ ఆమ్లాన్ని ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా సిట్రిక్ ఆమ్లాన్ని ఎక్కడ ఉపయోగిస్తున్నాం? పులిహోర తయారీలో ఉపయోగించడం అనేది జరుగుతుంది. సిట్రిక్ ఆమ్లాన్ని ఎక్కడ ఉపయోగిస్తున్నామండి? పులిహోర తయారీలో 7th క్లాస్లో మనకు క్లియర్గా మెన్షన్ చేసిన పాయింట్ అండి. ఈ పాయింట్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. HCl H2SO4 HNO3 CH3COOH హైడ్రోఫ్లోరిక్ యాసిడ్, కార్బోనిక్ ఆమ్లము, పాస్పారిక్ ఆమ్లము, సిట్రిక్ ఆమ్లము, అట్లాగే ఆక్సాలిక్ ఆమ్లము. ఇక్కడ క్వశ్చన్ రావడానికి చాలా ఛాన్స్ ఉందండి. ఆక్సాలిక్ ఆమ్లాన్ని సిరా మరకల తొలగింపు కొరకు, దుస్తుల పైన పడే సిరా మరకల తొలగింపు కోసం ఉపయోగిస్తున్నాం. డ్రెస్ మీద ఇంకు పడితే మనకు అడ్వర్టైజ్మెంట్లో ఎన్నో సోపులు ఎన్నో డిటర్జెంట్ చూపిస్తాడు. అడ్వర్టైజ్మెంట్ ఇట్లా అనగానే వెళ్ళిపోతుంది, కానీ అది అక్కడ వర్కౌట్ కాదు. మీరు చూడండి, మీ డ్రెస్లో ఉన్న డర్టీ పార్టికల్స్ మాత్రమే అవి రిమూవ్ చేయగలుగుతున్నాయి తప్ప మిగిలిన ఏ స్టెయిన్స్ ఏర్పడ్డా కానీ వాటిని రిమూవ్ చేసే పరిస్థితి అయితే లేదు. కానీ మీరు ఆక్సాలిక్ ఆమ్లాన్ని ఉపయోగిస్తే మీ డ్రెస్సుల మీద పడ్డ సిరా మరకలను తీసివేసే ప్రయత్నం అయితే చేయొచ్చండి. సిరా మరకల తొలగింపు కోసం దేన్ని ఉపయోగిస్తున్నాం? ఆక్సాలిక్ ఆమ్లాన్ని ఉపయోగించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా దెన్ సోడియం హైడ్రాక్సైడ్ NaOH, సోడియం హైడ్రాక్సైడ్ NaOH. ఈ సోడియం హైడ్రాక్సైడ్ని దేనికోసం ఉపయోగిస్తున్నాం? సబ్బుల తయారీలో ఉపయోగిస్తున్నాం.
దేని తయారీలో ఉపయోగిస్తున్నాం? సబ్బుల తయారీలో సోడియం హైడ్రాక్సైడ్ని ఉపయోగిస్తున్నాం. అట్లాగే పొటాషియం హైడ్రాక్సైడ్ మృదువైన సబ్బుల తయారీలో ఉపయోగిస్తున్నాం. మృదువైన సబ్బుల తయారీలో ఉపయోగిస్తున్నాం. సార్ ఇక్కడనేమో సబ్బుల తయారీ అంటున్నాం, ఇక్కడనేమో మృదువైన సబ్బుల తయారీ అంటున్నాం. వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ బిట్వీన్ ఆఫ్ ద టూ? ఏంటి ఆ డిఫరెన్స్? సంతూర్ తీసుకోండి, సంతూర్ గ్లీజరిన్ తీసుకోండి. సంతూర్ ఆరెంజ్ కలర్లో ఉన్న సోపు బండి ఉంటుందో నెల రోజులు కూడా వస్తుంది మనకు. అదే సంతూర్ గ్లీజరిన్ తీసుకోండి, అది స్మూత్గా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది, ఓ వారం 10 రోజులలో కంప్లీట్ అయిపోతుంది. బికాస్ ఆఫ్ ఇట్ ఈజ్ మేడప్ ఆఫ్ విత్ పొటాషియం హైడ్రాక్సైడ్. ఆ బండ ఉన్న సంతూర్ సబ్బు అనేది సోడియం హైడ్రాక్సైడ్తో తయారవుతుంది. దాంట్లో పొటాషియం హైడ్రాక్సైడ్ అయితే మృదువైన సబ్బుల తయారీలో ఉపయోగిస్తాం. ఏవైతే నీళ్ళతో తొందరగా కరిగిపోతాయో, తొందరగా అయిపోతాయో, సాఫ్ట్ గుణాన్ని కలిగి ఉంటాయో అవన్నీ కూడా పొటాషియం హైడ్రాక్సైడ్ తోటే తయారు కావడం అనేది జరుగుతుంది. దట్స్ క్లియర్. హ్యావ్ ఎనీ డౌట్ హియర్? నో డౌట్ ఎట్ ఆల్. సోడియం హైడ్రాక్సైడ్, పొటాషియం హైడ్రాక్సైడ్ అండ్ దెన్ కాల్షియం హైడ్రాక్సైడ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. క్వశ్చన్ ఏరియా ఇక్కడ బాగా పాజిబిలిటీ ఉంది మనకు. విత్ ఇన్ సిలబస్లో 10th క్లాస్లో క్లియర్గా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఉందండి. ఇక్కడ ఈ కాల్షియం హైడ్రాక్సైడ్ ఏ విధంగా తయారవుతుందంటే CaO, ఇది పొడి సున్నము. ఏంటిది? పొడి సున్నము. ఈ పొడి సున్నం అనేది వాటర్తో రియాక్ట్ అయిపోయింది. పొడి సున్నము విత్ వాటర్ అయితే మనకేం ఏర్పడుతుంది? కాల్షియం హైడ్రాక్సైడ్. ఇది తడి సున్నంగా మారుతుంది. పొడి సున్నం అనేది ఎట్లా మారుతుందండి? తడి సున్నంగా మారుతుంది. ఈ కాల్షియం హైడ్రాక్సైడే ఇది. పొడి సున్నానికి నీళ్ళు కలిపితే తడి సున్నం ఏర్పడుతుంది. ఇక్కడ కొంచెం ఉష్ణం కూడా విడుదల కావడం జరుగుతుంది. +Q ఎగ్జోథర్మిక్ రియాక్షన్. ఇది దేన్ని విడుదల చేసింది? ఉష్ణాన్ని విడుదల చేయడం జరిగింది. రసాయన చర్యలో ఉష్ణం విడుదలైతే అట్లాంటి వాటిని ఏమంటున్నాం? ఎగ్జోథర్మిక్ రియాక్షన్స్ అంటున్నాం. ఏమన్నాం? ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అంటున్నాం. ఉష్ణమోచక చర్యలు అంటున్నాం. ఏమన్నా? ఉష్ణమోచక చర్యలు అని అంటున్నాం. ఆ విషయాన్ని మనం ఇక్కడ క్లియర్గా గుర్తుపెట్టుకునే ప్రయత్నం అనేది చేయాలి. సరే, మరి ఈ కాల్షియం హైడ్రాక్సైడ్ అక్కడ తయారైతే దానివల్ల లాభాలు ఏంది అనే విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తే, ఈ కాల్షియం హైడ్రాక్సైడ్ అయితే ఓల్డెన్ డేస్లో గోడలకు పూతగా ఉపయోగిస్తాం. గోడలకు పూతగా ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఇప్పుడు పెయింట్స్ వచ్చినాయి. ఒక గోడకు ఒక పెయింట్ వేస్తున్నాం. ఇంట్లో ఉన్న 4 గోడలకు 4 రంగుల పెయింట్స్ వేయడం అనేది జరుగుతుంది. కానీ ఓల్డెన్ డేస్లో వాళ్ళకున్న ఏకైకమైన పెయింట్ అనుకుంటే ఏంది? అది సున్నపు నీళ్లు మాత్రమే పూయడం జరుగుతుంది. సరే, ఎందుకు గోడలకు ఈ పూతగా సున్నపు నీళ్ళను పూస్తారంటే అది తెల్లగా ఉంటుంది. తెల్లగా ఉండడం వల్ల కాంతి పరావర్తనం అనేది ఎక్కువగా జరుగుతుంది. ఈ కాంతి పరావర్తనం ఎక్కువగా జరగడం వల్ల ఆ రూమ్ అంతా కూడా వెలుతురులో ఉంటుంది. రూమ్ అంతా కూడా ఎట్లా ఉంటుంది? వెలుతురులో ఉంటుంది. అర్థమైందా నేను చెప్పిన కాన్సెప్ట్? ఏమంటున్నా? సున్నం అనేది తెల్ల రంగులో ఉండడం వల్ల కాంతి అనేది ఎక్కువగా పరావర్తనం జరుగుతుంది. కాంతి ఎక్కువగా పరావర్తనం చెందడం వల్ల రూమ్ అంతా కూడా వెలుతురులో ఉంటుంది. దట్స్ క్లియర్. హ్యావ్ ఎనీ డౌట్? నో డౌట్ ఎట్ ఆల్. వెలుతురులో ఉంటుంది. ఇప్పటికి కూడా 4 గోడలకు 4 రంగులు వేసినా కానీ పైన సీలింగ్ మాత్రం ఎప్పుడూ కూడా తెల్లగానే ఉంచుతారు, వైట్గానే ఉంచుతారు. ఎందుకోసం అంటే రిఫ్లెక్షన్ ఎక్కువ జరగాలి. రిఫ్లెక్షన్ ఎక్కువ జరిగినప్పుడే రూమ్ అనేది లైటింగ్లో ఉండడానికి ఛాన్స్ అనేది ఉంటుందండి. దట్స్ క్లియర్. ఓకే, హ్యావ్ ఎనీ డౌట్ హియర్? నో డౌట్ ఎట్ ఆల్. అదేవిధంగా ఈ కాల్షియం హైడ్రాక్సైడ్ని కీటక నాశినిగా ఉపయోగిస్తాం. కాల్షియం హైడ్రాక్సైడ్ని గోడలకే పూత పోయడమే కాకుండా కీటక నాశినిగా, ఇట్స్ మీన్ కీటకాలను చంపడం కోసం మనము ఉపయోగిస్తాం. అదేవిధంగా బ్లీచింగ్ పౌడర్ తయారీలో ఉపయోగిస్తాం. ఏ పౌడర్ తయారీలో ఉపయోగిస్తాం? బ్లీచింగ్ పౌడర్ తయారీలో కూడా దీన్ని ఇక్కడ మనం ఉపయోగించడం అనేది జరుగుతుందండి. అదేవిధంగా నేలలో క్షారత్వం పెంచడానికి ఉపయోగిస్తాం. మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ అయితే ఉందండి. నేలలో క్షారత్వం పెంచడానికి ఉపయోగిస్తాం. బేసిసిటీ షుడ్ బి ఇంక్రీజింగ్ బై ద pouring ఆఫ్ ద కాల్షియం హైడ్రాక్సైడ్ వాటర్. అర్థమైందా? నేలలో క్షారత్వం కింద తగ్గింది అనుకుందాం. ఒక నేలలో పంట పండాలి, సపోజ్ నిమ్మకాయ పంట పండాలంటే ఆ నేలలో క్షార స్వభావం కలిగి ఉండాలి. కానీ అక్కడ దిగుబడి చాలా తక్కువ వస్తుంది అంటే సాయిల్ టెస్ట్ చేస్తే ఈ నేలలో బేసిసిటీ అనేది తగ్గిందని చెప్తారు. అప్పుడు ఏం చేయాలంటే సున్నపు నీళ్ళని తీసుకుపోయి ఆ చెట్ల చుట్టూ పోస్తే అక్కడ బేసిసిటీని మనం ఇంక్రీజ్ చేసిన వాళ్ళం అవుతాం. అందుకోసమే నేలలో క్షారత్వం పెంచడానికి కోసం ఉపయోగిస్తున్నాం. అట్లాగే నీటి తాత్కాలిక కాఠిన్యతను తొలగించడానికి
కాఠిన్యతను తొలగించడానికి ఉపయోగిస్తాం. నీటి తాత్కాలిక కాఠిన్యతను తొలగించడానికి మనం ఇక్కడ ఉపయోగించడం అనేది జరుగుతుంది. సార్ కాఠిన్యత అంటే నీళ్లు బట్టలు విండినప్పుడు ఏ నీళ్ళు అయితే నురుగను ఇవ్వవో, నురుగు ఇవ్వకపోతే మురికి పోదు, ఏ నీళ్ళు అయితే నురుగను ఇవ్వవో అవి కాఠిన్యతను కలిగి ఉంటాయి. ఆ కాఠిన్యత తాత్కాలిక కాఠిన్యత, శాశ్వత కాఠిన్యత అనేది 2 రకాలుగా ఉంటుంది. అయితే తాత్కాలికంగా కాఠిన్యతను తొలగించడానికి సున్నం నీళ్లను కలపడం అనేది జరుగుతుంది. ఇది ఒక పాయింట్ అండి, మోస్ట్ ఇంపార్టెంట్, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎస్, దెన్ నెక్స్ట్ వచ్చేసేసి మెగ్నీషియం హైడ్రాక్సైడ్. ఎస్, లెట్ us see మెగ్నీషియం హైడ్రాక్సైడ్. సార్ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అనేది యాంటీ యాసిడ్గా పనిచేస్తుంది. మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అనేది ఎట్లా పనిచేస్తుందండి? యాంటీ యాసిడ్గా పనిచేస్తుంది. అసిడిటీకి విరుగుడుగా పనిచేస్తుంది. మీకు ఇందాక చెప్పాను, మీకు అసిడిటీ అయింది, గొంతులో మంట ఉంది, ఇక్కడంతా కూడా పుల్లగా అనిపిస్తుంది, ఎస్, లేదా మంటగా అనిపిస్తుంది, లేదా అక్కడక్కడ పొడిచినట్లుగా అనిపిస్తుంది. ఇట్ ఈజ్ ఇండికేషన్ ఆఫ్ అసిడిటీ. ఎస్, ఇక్కడ హార్ట్ దగ్గర కూడా టక్ పొడిచినట్లు అనిపిస్తుంది. ఎవడైనా కొత్తగా అసిడిటీ ప్రాబ్లం ఎక్కువ నాకు ఎక్కడ గుండెపోటు వస్తుందని భయపడాల్సిన అవసరం లేదు. అది సింపుల్ ప్రాబ్లం. ఎస్, ఎసిడిటీ ప్రాబ్లం ఏనండి. దానికి చాలా రీజన్స్ అనేవి ఉన్నాయి. ఆ రీజన్స్ గురించి మనం మళ్ళీ చూద్దామండి. సో ఎప్పుడైతే నీకు ఎసిడిటీ కలుగుతుందో ఆ ఎసిడిటీకి గల కారణం ఏంది? ఎస్, HCl ఎక్కువగా రిలీజ్ కావడం. ఈ HCl ఎక్కువగా రిలీజ్ అయింది, దాన్ని న్యూట్రలైజ్ చేయడం కోసం మనం ఏం వాడుతున్నాం? బేస్ వాడాలి. ఆ బేస్ ఏది? ఇక్కడ మెగ్నీషియం హైడ్రాక్సైడ్. దీన్ని మనం ఏమంటున్నాం? యాంటీ యాసిడ్ అంటున్నాం. దట్స్ క్లియర్ అండి. అదేవిధంగా మోస్ట్ ఇంపార్టెంట్ అమోనియం హైడ్రాక్సైడ్. ఎస్, అమోనియం హైడ్రాక్సైడ్ గ్రీజు మరకల తొలగింపు కోసం ఉపయోగిస్తున్నాం. ఏ మరకల తొలగింపు కోసం ఉపయోగిస్తున్నాం? గ్రీజు మరకల తొలగింపు కోసం అమోనియం హైడ్రాక్సైడ్ని ఇక్కడ ఉపయోగించడం అనేది జరుగుతుంది. అట్లాగే గాజు పదార్థాలను క్లీన్ చేయడం కోసం, గాజు పదార్థాలు మీ ఇంట్లో గ్లాస్ మెటీరియల్స్ ఉంటే ఆ గ్లాస్ మెటీరియల్స్ను క్లీన్ చేయడం కోసం లేదా తుడవడం కోసం ఉపయోగించే కెమికల్స్లలో ఏముంటుంది? అమోనియం హైడ్రాక్సైడ్ అనేది మనకి ఇక్కడ కనబడుతుంది. అట్లాగే అల్యూమినియం హైడ్రాక్సైడ్. అగ్నిమాపక పదార్థాల తయారీలో ఉపయోగించడం అనేది జరుగుతుంది. దీన్ని అల్యూమినియం హైడ్రాక్సైడ్. ఏమొచ్చిందండి? సోడియం హైడ్రాక్సైడ్, పొటాషియం హైడ్రాక్సైడ్, కాల్షియం హైడ్రాక్సైడ్, మెగ్నీషియం హైడ్రాక్సైడ్, అమోనియం హైడ్రాక్సైడ్, ఎస్, అండ్ అల్యూమినియం హైడ్రాక్సైడ్. ఇవన్నీ కూడా వేరియస్ ఆఫ్ ద బేసిస్ మనకి ఎవ్రీడే లైఫ్లో ఏ విధంగా తోడ్పడుతున్నాయో వాటికి సంబంధించిన అంశాలండి. అదేవిధంగా కొన్ని ముఖ్యమైన లవణాలు అనేవి ఉన్నాయి. వాటికి సంబంధించిన విషయాన్ని మనం గమనిస్తే ఫస్ట్ వచ్చేసేసి బ్లీచింగ్ పౌడర్. CaOCl2 బ్లీచింగ్ పౌడర్. మరి ఈ బ్లీచింగ్ పౌడర్ అనేది మనకి ఏ విధంగా తోడ్పాటును అందిస్తుంది? ఈ బ్లీచింగ్ పౌడర్ ఏ విధంగా హెల్ప్ అవుతుందంటే కాటన్ పరిశ్రమలో విరంజనకారిగా, నాట్ ఓన్లీ కాటన్, క్లాత్ అని పెట్టుకుందాం. వస్త్ర పరిశ్రమలో విరంజనకారిగా ఉపయోగపడుతుంది. ఎస్, కాగితంని విరంజనం చేయడానికి కోసం ఉపయోగిస్తున్నాం. ఏమన్నా బ్లీచింగ్ పౌడర్ అనేది వస్త్ర పరిశ్రమలో లేదా కాటన్ పరిశ్రమలో విరంజనకారి, దాని దగ్గర ఉన్న డిఫరెంట్ కలర్స్ని రిమూవ్ చేయడం కోసం ఉపయోగిస్తున్నాం. అట్లాగే పేపర్ ఇండస్ట్రీలో పేపర్ పైన ఉన్న డిఫరెంట్ కలర్స్ అన్నింటినీ కూడా రిమూవ్ చేయడంలో తోడ్పడుతుంది? బ్లీచింగ్ పౌడర్ అనేది మనకి ఇక్కడ తోడ్పడుతుందండి. విరంజనకారిగా, బ్లీచింగ్ ఏజెంట్, ఇట్స్ వర్క్ యాజ్ ఏ బ్లీచింగ్ ఏజెంట్. దట్స్ క్లియర్. ఓకే, దెన్ దీన్ని క్లోరోఫామ్ తయారీలో ఉపయోగిస్తాం. క్లోరోఫామ్ అనేది ఒక రకమైన మత్తు మందు. కిడ్నాప్ చేసేటప్పుడు నాప్కిన్కి పెట్టి ఇట్లా కొట్టేస్తారు చూసిండ్రా, అది క్లోరోఫామ్ అండి. మీరు ఎప్పుడైనా చేశారు? ఎస్, క్లోరోఫామ్ తయారీలో ఇక్కడ ఉపయోగించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా క్లోరినేషన్ ప్రక్రియలో ఉపయోగిస్తాం.
క్లోరినేషన్ ప్రక్రియలో ఉపయోగిస్తాం. ఏంటి క్లోరినేషన్? ఎస్, మున్సిపాలిటీ వాళ్ళు, గ్రామ పంచాయతీ వాళ్ళు అప్పుడప్పుడు మనకు వాటర్ సప్లై చేస్తారు. ఆ వాటర్ కొంచెం గాఢంగా ఉంటుంది, కొంచెం స్మెల్గా ఉంటుంది. దానికి గల కారణం ఏంటి? దానికి మనం బ్లీచింగ్ పౌడర్ కలపడమే. బ్లీచింగ్ పౌడర్ కలిపినప్పుడు దాని నుంచి ఏ వాయువు విడుదలవుతుంది? క్లోరిన్ వాయువు విడుదలవుతుంది. ఏ వాయువు విడుదలవుతుంది? క్లోరిన్ వాయువు అనేది అక్కడ విడుదల కావడం అనేది జరుగుతుంది. ఈ క్లోరిన్ వాయువు అనేది ఆ నీటిలో ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్ అన్నింటిని ఏం చేస్తుంది? చంపేస్తుంది. ఈ ప్రక్రియను మనం ఏమంటున్నాం? క్లోరినేషన్ ప్రక్రియ అంటున్నాం. ఈ ప్రక్రియను మనం ఏమంటున్నాం? క్లోరినేషన్ ప్రక్రియ అంటున్నాం. గుర్తుపెట్టుకోవాలి. ఎస్, నీళ్లను శుద్ధి చెయ్యదు. చాలా ఎగ్జామ్లలో అడిగిండు, చాలా మంది కూడా అనుకుంటారు బ్లీచింగ్ పౌడర్ నీళ్ళలో వేస్తే నీళ్లు శుద్ధి అయితే అనుకుంటారు. నీళ్ళు ఎప్పుడు కూడా శుద్ధి కావు. నీళ్ళలో ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్ చంపడం కొరకు మాత్రమే ఈ బ్లీచింగ్ పౌడర్ మనం ఇక్కడ ఉపయోగిస్తున్నాం. ఎస్, శుద్ధి మాత్రం కాదు. ఈ ప్రక్రియని మనం ఏమనాలి? క్లోరినేషన్ ప్రక్రియ అంటాం. ఏమంటాం? క్లోరినేషన్ ప్రక్రియ అంటాం. 10th క్లాస్లో దీనికి సంబంధించిన ఒక ఈక్వేషన్ ఉంది, కాల్షియం హైడ్రాక్సైడ్ అనేది. ఎస్, కాల్షియం హైడ్రాక్సైడ్ పైకి క్లోరిన్ వాయువును పంపించినప్పుడు మనకేం ఏర్పడుతుంది? CaOCl2 అనేది ఏర్పడుతుంది. అట్లాగే సమ్ అమౌంట్ ఆఫ్ ద వాటర్ కూడా బయటకు వెళ్ళే ఆస్కారం అయితే ఉంది. బ్లీచింగ్ పౌడర్ ఫార్మేషన్కి సంబంధించిన ఒక ఈక్వేషన్ 10th క్లాస్ సిలబస్లో ఉంది. మేబీ చెప్పలేము, అడగడానికి ఛాన్స్ అయితే ఉంది. కాల్షియం హైడ్రాక్సైడ్ పైకి క్లోరిన్ గ్యాస్ని పంపినప్పుడు బ్లీచింగ్ పౌడర్ ఏర్పడుతుంది. దాంతోపాటు బై ప్రోడక్ట్గా వాటర్ అనేది బయటకు వెళ్ళి పోతుందండి. ఎస్, ఇది బ్లీచింగ్ పౌడర్కు సంబంధించిన అంశం అండి. దెన్ నెక్స్ట్ వచ్చేసేసి మనకు సోడియం కార్బోనేట్, సోడియం బైకార్బోనేట్ లాంటి అంశాలు చాలా ఉన్నాయండి. అవి డిస్కషన్ అనేది చేసే ప్రయత్నం అనేది చేద్దాం. ఎస్, నెక్స్ట్ సోడియం కార్బోనేట్ Na2CO3 10th క్లాస్లో మనకుంది. ఎస్, దీన్ని మనం వాషింగ్ సోడా అంటాం లేదా ఉతికే సోడా అంటాం. వాషింగ్ సోడా లేదా ఉతికే సోడా అంటున్నాం. Na2CO3ని వాషింగ్ సోడా లేదా ఉతికే సోడా అంటున్నాం. గాజు సబ్బు కాగిత పరిశ్రమలలో ఉపయోగిస్తున్నాం. బోరాక్స్ వంటి సోడియం సమ్మేళనాల తయారీలో ఉపయోగిస్తున్నాం. ఎస్, గాజు సబ్బు కాగిత పరిశ్రమలో ఉపయోగిస్తున్నాం. బోరాక్స్ వంటి సోడియం సమ్మేళనాల తయారీలో దేన్ని ఉపయోగిస్తున్నాం? సోడియం కార్బోనేట్ని మనం ఇక్కడ ఉపయోగించడం అనేది జరుగుతుంది. నీటి యొక్క శాశ్వత కాఠిన్యతను తొలగించడానికి తాత్కాలిక కాఠిన్యత అన్నప్పుడు ఏం చెప్పినా అండి నేను? కాల్షియం హైడ్రాక్సైడ్ అని చెప్పిన. అదే శాశ్వత కాఠిన్యతను తొలగించడానికి కోసం దేన్ని ఉపయోగిస్తున్నా? Na2CO3 సోడియం కార్బోనేట్ని మనం ఇక్కడ ఉపయోగిస్తున్నాం. మోస్ట్ ఇంపార్టెంట్, గాజు సబ్బు కాగిత పరిశ్రమలో ఉపయోగిస్తున్నాం. బోరాక్స్ వంటి సోడియం సమ్మేళనాల తయారీలో ఉపయోగిస్తున్నాం. నీటి యొక్క శాశ్వత కాఠిన్యతను తొలగించడానికి కూడా దేన్ని ఉపయోగిస్తున్నాం? ఈ సోడియం కార్బోనేట్ని మనం ఇక్కడ ఉపయోగిస్తున్నాం. అదేవిధంగా NaHCO3 సోడియం బైకార్బోనేట్. ఎస్, ఈ సోడియం బైకార్బోనేట్ని ఏమన్నాం? తినే సోడా లేదా బేకింగ్ సోడా అంటున్నాం. అని అంటున్నాం. సార్, దీన్ని ఆహార పదార్థాల తయారీలో ఉపయోగిస్తున్నాం. దేని తయారీలో ఉపయోగిస్తున్నాం? ఆహార పదార్థాల తయారీలో ఉపయోగిస్తున్నాం. ఈ ఆహార పదార్థాలు పూరి కావచ్చు, బజ్జీ కావచ్చు, బ్రెడ్ కావచ్చు, కేకులు కావచ్చు, ఎక్సెట్రా. రైస్లలో కూడా హోటల్స్లలో, రెస్టారెంట్లలో ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, కాన్సెప్ట్ అండి. మమ్మీ పూరీలు చేసినప్పుడు ఇట్లా తప్పగా ఉంటుంది, నూనెలో వేసినప్పుడు ఇట్లా లావుగా అయిపోతుంది. ఎస్ సార్, నో. ఎందుకు ఇట్లా తప్పగా ఉన్న పూరి లావుగా అయిపోతుంది? ఎందుకు అయిపోతుందంటే ఈ సోడియం బైకార్బోనేట్ అనేది ఈ పూరీలలో ఉంటుంది. ఎప్పుడైతే నూనెలో వేసినప్పుడు నూనె నుంచి వేడిని తీసుకోవడం వల్ల ఈ సోడియం బైకార్బోనేట్ నుంచి ఏం విడుదలవుతుంది? కార్బన్ డైఆక్సైడ్ విడుదలవుతుంది. ఈ విడుదలైన కార్బన్ డైఆక్సైడ్ అనేది ఉంటుందా? ఉండదు. ఇట్లా రావడం వల్ల ఆ పూరి అనేది ఉబ్బుతుంది. సోడియం బైకార్బోనేట్ నుంచి కార్బన్ డైఆక్సైడ్ విడుదల కావడం వల్ల పూరి అనేది ఇట్లా ఉబ్బుతుంది. ఉబ్బడం వల్లనే పూరి పెద్దగా కనబడుతుంది.
కనబడుతుంది, రైస్ కూడా కొంచెం లావుగా అయినట్లు కనబడుతుంది. అందుకే రెస్టారెంట్ హోటల్లో కొంచెం అన్నం తినగానే కడుపు నిండినట్లుగా అనిపిస్తుంది. ఇట్స్ ఫిల్డ్ విత్ గ్యాస్. గ్యాస్ తోటే ఫిల్ అయినట్లుగా ఉంటుంది. ఆ విషయాన్ని మనం ఇక్కడ గమనించాల్సిన అవసరం అనేది ఉంది. నూనెలో వేయడం వల్ల ఈ సోడియం బైకార్బోనేట్ అనేది ఏమవుతుంది, విడిపోయి కార్బన్ డైఆక్సైడ్ విడుదల అవుతుంది. దానివల్ల ఆహార పదార్థాలు ఉబ్బినట్లుగా కనబడతాయి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, మైల్డ్ యాంటీసెప్టిక్గా పనిచేస్తుంది, అట్లాగే యాంటీ యాసిడ్గా పనిచేస్తుంది. ఎక్కడన్నా కోసుకపోయినప్పుడు చేసినప్పుడు మనం ఇది పెట్టడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే మీకు మిల్క్ ఆఫ్ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ద్రావణాన్ని ఇందాక చెప్పిన దాంట్లో మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ద్రావణంని మనం ఏమంటున్నాం, మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అంటున్నాం. ఈ మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అనేది ఎట్లా పనిచేస్తుంది, యాంటీ యాసిడ్గా పనిచేస్తుంది. ఈ యాంటీ యాసిడ్గా పనిచేస్తుంది. ఇది మనకు కామన్గా షాపులలో, మెడికల్ షాపులలో దొరుకుతుంది, హాస్పిటల్లో ఇస్తారు. ఇది నీకు అవైలబుల్ లేదు, ఇంట్లోనే ఫుల్ ఎసిడిటీ అనేది జరిగింది, అప్పుడు ఇంట్లో ఉన్న సోడాను కొంచెం నీళ్ళలో కలుపుకొని తాగేస్తే సరిపోతుంది. ఇది కూడా ఎట్లా పనిచేస్తుంది, యాంటీ యాసిడ్గా పనిచేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఫైర్ ఇంజన్లలో ఉపయోగిస్తాం. సార్ ఎందుకు ఫైర్ ఇంజన్లలో ఉపయోగిస్తాం? సార్ ఫైర్ ఇంజన్లలో వాటర్ ఉపయోగిస్తారు. వాటర్ ఉపయోగిస్తారు. అన్ని సిచ్యువేషన్లలో వాటర్ను ఉపయోగించలేము. సపోజ్ కరెంట్ సబ్స్టేషన్లో ఏదో అగ్ని ప్రమాదం జరిగింది, అక్కడ పోయితే నీళ్ళు వేయలేము కదా. అట్లాంటి ప్లేస్లలో మన కార్బన్ డైఆక్సైడ్ అవసరం. సో ఆ ఫైర్ ఇంజన్ నుంచి కూడా కార్బన్ డైఆక్సైడ్ విడుదల కావున ఫైర్ ఇంజన్లలో సోడియం బైకార్బోనేట్ని ఉపయోగిస్తున్నాం. దీన్ని వేడి చేయడం వల్ల దీని నుంచి కార్బన్ డైఆక్సైడ్ వాయువు అనేది విడుదల అవుతుంది. ఆ విషయం కోసమే మనం దీన్ని ఉపయోగిస్తున్నాం, గుర్తుపెట్టుకోవాలి. దెన్ నెక్స్ట్ వచ్చేసేసి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. POP అంటున్నాం, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. POP అంటున్నాం షార్ట్ ఫామ్లో. CaSO4 హాఫ్ మోల్స్ ఆఫ్ వాటర్, కాల్షియం సల్ఫేట్ హెమిహైడ్రేట్ అంటున్నాం. కాల్షియం సల్ఫేట్ హెమిహైడ్రేట్కి 1.5 moles ఆఫ్ వాటర్ కలిపేస్తున్నాం అనుకుందాం. ఇట్ టర్న్స్ ఇంటూ ద కాల్షియం సల్ఫేట్ డైహైడ్రేట్. ఇది 2 moles ఆఫ్ వాటర్ని ఏర్పాటు చేసింది. కాల్షియం సల్ఫేట్ హెమిహైడ్రేట్ని POP అంటున్నాం. కాల్షియం సల్ఫేట్ డైహైడ్రేట్ని మనము జిప్సమ్ అంటున్నాం. ఈ జిప్సాన్ని మనం సిమెంట్ తయారీలో ఉపయోగిస్తాం. సిమెంట్ తయారీలో ఉపయోగించడం అనేది జరుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్. కాల్షియం సల్ఫేట్ హెమిహైడ్రేట్కి 1.5 moles వాటర్ కలిపితే కాల్షియం సల్ఫేట్ డైహైడ్రేట్ అనేది ఏర్పడుతుంది. దాన్ని మనం జిప్సమ్ అంటున్నాం. ఈ జిప్సాన్ని సిమెంట్ తయారీలో ఉపయోగిస్తున్నాం. సార్ రివర్సిబుల్ రియాక్షన్ ఇది, అంటే రిటర్న్ బ్యాక్ రావడానికి ఛాన్స్ ఉంది. రిటర్న్ బ్యాక్ ఎప్పుడు వస్తుందంటే 100 degrees సెంటీగ్రేడ్ దగ్గర రిటర్న్ బ్యాక్ వస్తుంది. ఒకవేళ కెల్విన్లోకి మార్చితే 373 కెల్విన్ ఆన్సర్ కూడా చెప్పుకోవచ్చు అండి. ఎగ్జామ్లో ఇట్లా కూడా అడగచ్చు. 100 degrees సెంటీగ్రేడ్ దగ్గర కూడా కాల్షియం సల్ఫేట్ డైహైడ్రేట్ నుంచి మళ్ళీ కాల్షియం సల్ఫేట్ హెమిహైడ్రేట్గా మారుతుంది. 2 moles ఆఫ్ వాటర్ నుంచి మనకి ఎంత వస్తుంది, 1/2 mole ఆఫ్ వాటర్ అనేది బయటకు వెళ్ళిపోయి మళ్ళీ 1.5 moles అనేది మనకి ఇక్కడ మిగిలే ఆస్కారం అయితే ఉంటుందండి. ఇక్కడ 1.5 moles బయటకు వెళ్ళిపోయి 1/2 moles ఉండే అవకాశం ఉంది. మన దగ్గర ఉన్నది 1/2 mole, దానికి 1.5 moles కలిపితే మొత్తం 2 moles అయిపోయింది. ఈ 2 molesని మనం వేడి చేస్తే 1.5 moles బయటకు వెళ్ళిపోయి మళ్ళీ 1/2 mole మిగిలే ఆస్కారం అనేది ఉంటుంది. ఇటు నుంచి అటు వస్తుంది, అటు నుంచి ఇటు వస్తుంది. ఇటు నుంచి ఇటు వచ్చేటప్పుడు టెంపరేచర్ గురించి ఎగ్జామ్లో అడుగుతాడు. 100 degrees సెంటీగ్రేడ్ ఉంటుంది. 100 degrees సెంటీగ్రేడ్ ఇవ్వకపోతే మన కెల్విన్లు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకోసం అంటే డిగ్రీ సెంటీగ్రేడ్ని కెల్విన్కి మార్చాలంటే వీ హ్యావ్ టు మేక్ ద +273 అని మనం ఇక్కడ చెప్పాల్సిన అవసరం అనేది ఉంది. మరి ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ దేనికోసం మనకు హెల్ప్ అవుతుందనే విషయాన్ని గమనిస్తే ఒక్కసారి చూద్దాం. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని ఎక్కడ ఉపయోగిస్తాం? ఎముకలు విరిగినప్పుడు పట్టీలు కట్టడంలో ఉపయోగిస్తాం. ఎముకలు చేతులు కాళ్ళు విరిగినప్పుడు పట్టీలు కడతారు. ఆ పట్టీలను ఏమంటారు? టక్కుమని ఆన్సర్ చెప్పురి.
చెప్పారు కదా సిమెంట్ పట్టీలు అన్నారు. సిమెంట్ పట్టీలు కాదు నాయన. డాక్టర్ ఎప్పుడైనా కానీ సిమెంట్ వేసి కాంక్రీట్ వేసి పట్టీలు కట్టడం అది పిఓపి పట్టీలు. మీరు గుర్తుపెట్టుకోవాలి, అది పిఓపి పట్టీలే. పిఓపి పట్టీలను కట్టేటప్పుడు నీళ్లు పెట్టడం వల్ల అది గట్టిగా అయిపోతుంది. ఇట్స్ మీన్ ఇప్పుడు వాటర్ కలపడం వల్ల జిప్సంగా మారింది. ఆ జిప్సాన్ని మనం సిమెంట్ తయారులో ఉపయోగిస్తున్నాం. అందుకోసమే వాడుక భాషలో సిమెంట్ పట్టీలను వచ్చింది. కానీ వాడుక భాషలో మీరు సిమెంట్ పట్టీలు వాడుతున్నట్లు ఎగ్జామ్ హాల్లో వాడే ప్రయత్నం చేయకండి. ఎస్, పిఓపి పట్టీలు కడతారు. ఎముకలు విరిగినప్పుడు పిఓపి పట్టీలు కడతారు. ఎస్, అట్లాగే ఆభరణాల తయారీలో ఆభరణాల తయారీలో ఉపయోగిస్తున్నాం. ఎస్, ఇట్స్ మీన్ నగలు పోతపోయడంలో ఉపయోగిస్తున్నాం. ఎస్, వాటర్ ఫిల్టర్ క్యాండిల్ల తయారీలో ఉపయోగిస్తున్నాం. వాటర్ ఫిల్టర్ క్యాండిల్ల తయారీలో మీ ఇంట్లో గంగా వాటర్ ఫిల్టర్ ఉంది లేదా ఇంకా వేరే ఏవో ఉన్నాయి. ఎస్, ఆ ఫిల్టర్ క్యాండిల్స్లలో ఏముంటుంది? ప్లాస్టర్ ఆఫ్ ప్యారిసే ఉంటుంది. దంత వైద్యంలో ఉపయోగిస్తారు. మీకు పుప్పలు అయింది, ఆ పన్నులు మొత్తం కూడా పాడైంది, దాన్ని అంతా రిమూవ్ చేసి ఏదో ఫిల్ చేస్తారు. ఏం ఫిల్ చేస్తారు చెప్పరు? సిమెంట్ ఫిల్ చేస్తారు. మళ్ళీ సిమెంట్ అంటారు, సిమెంట్ కాదు, అదేంది? పిఓపి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తోటే ఫిల్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ బొమ్మల తయారీలో, ఎస్, విగ్రహాల తయారీలో ఉపయోగిస్తున్నాం. ఆడుకునే బొమ్మలు కావచ్చు, విగ్రహాలు, గణేష్ కావచ్చు, దుర్గమాత కావచ్చు, ఇంకేమైనా విగ్రహాల తయారీలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని మనం ఇక్కడ ఉపయోగించడం అనేది జరుగుతుంది. దట్స్ క్లియర్. ఎస్, అట్లాగే ఇంట్లో సీలింగ్ చేయడంలో కూడా దీన్ని ఉపయోగిస్తున్నాం. పిఓపిని ఉపయోగిస్తున్నాం. సర్జికల్ ప్లాస్టర్ల తయారీలో మనం ఇక్కడ దీన్ని పిఓపిని ఉపయోగిస్తున్నాం. చాక్ పీస్ల తయారీలో కూడా పిఓపిని ఉపయోగించడం అనేది జరుగుతుందండి. ఏమేమి వచ్చినాయండి? ఎముకలు విరిగినప్పుడు పట్టీలు కట్టడం, ఆభరణాలు, ఇట్స్ మీన్ నగలు పోతపోయడంలో, అంటే వేరే వేరే డిజైన్స్ చేయడంలో, వాటర్ ఫిల్టర్ క్యాండిల్స్, దంత వైద్యము, బొమ్మలు, విగ్రహాలు, సీలింగు, సర్జికల్ ప్లాస్టర్లు, చాక్ పీస్ల తయారీలో కూడా దేన్ని ఉపయోగిస్తున్నాం? ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని మనం ఇక్కడ ఉపయోగించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్, సోడియం క్లోరైడ్. మరి సోడియం క్లోరైడ్ యొక్క ఫార్ములా ఏంటి? సోడియం క్లోరైడ్ NaCl. సోడియం క్లోరైడ్ NaCl ఇది ఒక మనకు సాల్ట్ అండి, NaCl. ఎస్, ఈ NaClని దేనికోసం ఉపయోగిస్తాం? దీన్ని మనం కామన్గా తినే ఉప్పు ఎస్ అని అంటాం. అట్లాగే రాక్ సాల్ట్, టేబుల్ సాల్ట్, కామన్ సాల్ట్ అని కూడా పలుకుతామండి. ఇది సింపుల్గా నేను చెప్పగానే సార్ రుచి కోసం ఆహార పదార్థాల తయారీలో ఉపయోగిస్తామని చెప్తాం. ఎస్, రుచి కోసమే ఆహార పదార్థాల తయారీలో ఉపయోగిస్తాం, 100% కరెక్టే. కానీ ఎందుకోసం ఆహార పదార్థాల్లో ఈ సోడియం క్లోరైడ్ని కలుపుతున్నారు? ఇప్పుడు చెప్పండి, ఎందుకోసం కలుపుతున్నారు? సార్ రుచి రావడం కోసం అని చెప్పినాం కదా, మళ్ళీ అడుగుతాం. యాక్చువల్లీ రుచి కోసం కలపడం అనేది కాదు. వాస్తవంగా ఈ సోడియం క్లోరైడ్ని మనం ఫుడ్ ద్వారా తీసుకోవడం వల్ల ఈ NaCl అనేది Na+Cl- బ్రేక్ అవుతుంది. ఈ క్లోరిన్ అనేది ఎక్స్క్రీషన్ ప్రక్రియ ద్వారా బయటకు వెళ్ళిపోతుంది, విసర్జన ప్రక్రియ ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. మన బాడీకి దీంతో పని లేదు. ఎస్, అట్లాగే ఈ సోడియం అనేది గుండె పని చేయడంలో మనకు తోడ్పడుతుంది, హార్ట్ బీట్ ఫంక్షనింగ్లో తోడ్పడుతుంది. ఎస్, వాస్తవంగా గుండెలో 2 ఛానల్స్ ఉంటాయి. ఈటీవీ జెమిని ఛానల్స్ అనుకునేరు కావు, సోడియం పొటాషియం ఛానల్స్ ఉంటాయి. ఈ సోడియం పొటాషియం ఛానల్స్ 2 కూడా గుండె పనిచేయడాన్ని మొత్తం కూడా నియంత్రించడం అనేది జరుగుతుంది. ఈ సోడియం పొటాషియంలు తక్కువ ఎక్కువ అయితే హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి అయితే కామన్గా మన ఇంట్లో ఉపయోగించే 2 వర్డ్స్ ఏంది? అరే బీపీ ఎక్కువైంది, కొంచెం ఉప్పు తక్కువ తినరా, లేదు లో బీపీ అయితే కొంచెం ఉప్పు మంచిగా వేసుకొని తినరా అంటారు. ఇట్స్ మీన్ మన బ్లడ్ ప్రెషర్ని అండర్ కంట్రోల్లో ఉంచడం కోసం ఈ సోడియం అయాన్స్ అనేవి ఎంతగానో తోడ్పాటును అందిస్తాయి. అందుకోసం ఆహార పదార్థంలో కలిపి తీసుకోవడం అనేది జరుగుతుంది. దానివల్ల మనకు రుచి అనేది అలవాటు అయిపోయింది అంతే తప్ప రుచి కొరకు ఉప్పును కలపరండి. నీ గుండె మంచిగా పనిచేయడం కోసమే ఉప్పును ఆహార పదార్థాల్లో కలుపుతున్నారు. దట్స్ క్లియర్. అట్లాగే ఆహార పదార్థాల నిల్వ కోసం ఉపయోగిస్తాం, ప్రిజర్వేటివ్ మెటీరియల్గా కూడా మనకు పనికి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, అమ్మ మామిడికాయ పచ్చడి పెట్టింది, కానీ కొన్ని రోజులు కాగానే దాని మీద ఫంగస్ వచ్చింది అనుకో, అమ్మ ఏం చెప్తుంది? ఇంట్లో ఈసారి ఉప్పు
తగ్గిపోయింది అని చెప్తుంది. మళ్ళీ ఏం చేస్తుంది, ఆ ఫంగస్ అంతా తీసేసి అదంతా పక్కన పడేసి మిగిలిన ఆవకాయ పచ్చళ్ళలో కంపల్సరీ సాల్ట్ అనేది కలుపుతుంది. సఫిషియెంట్గా సాల్ట్ ఉన్నప్పుడు ఫంగస్ అటాక్ అనేది కాదండి. లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం ప్రిజర్వేషన్ చేయడం కోసం ఈ సోడియం క్లోరైడ్ని మనం ఉపయోగిస్తున్నాం. అట్లాగే మరికొన్ని కామన్ కాన్సెప్ట్స్ అనేవి మనకి ఇక్కడ ఉన్నాయండి. వాటికి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ విషయాలు చూద్దాం. పిహెచ్కి సంబంధించిన డెఫినేషన్ లాస్ట్ క్లాస్లో చెప్పిన. పిహెచ్ విలువ 5.5 కన్నా తక్కువ అయితే దంతక్షయం ఏర్పడుతుంది. ఏమేర్పడుతుంది? దంతక్షయం అనేది ఏర్పడుతుంది. పిహెచ్ విలువ 5.5 కన్నా తక్కువ అయితే ఏమేర్పడుతుంది? మనకు దంతక్షయం, టూత్ డికే అనేది జరుగుతుంది. ఎట్లా జరుగుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇవి మన దంతాలు అనుకుందాం. యాక్చువల్లీ మనం 2 సార్లు బ్రష్ చేసుకోవాలి. మార్నింగ్ లేవగానే మళ్ళీ రాత్రి పడుకునే ముందు బ్రష్ చేసుకోవాలి. కానీ రాత్రి పడుకునే ముందు బ్రష్ చేసుకునేంత టైం మనకు లేదు, అంత ఓపిక కూడా మనకు లేదు. సో వాట్ ఎవర్ ఇట్ మేబీ, మనం తిన్న ఆహార పదార్థాలన్నీ ఇట్లా అక్కడక్కడ చిగుళ్ళ మధ్యలో దంతాల మధ్యలో మిగిలిపోతాయండి. అయితే మన నోట్లో లక్షల బ్యాక్టీరియా ఉంటుంది. ఆ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే ఈ ఆహార పదార్థం దగ్గరికి వచ్చి దీన్ని బ్రేక్ చేస్తుంది. ఈ ఫుడ్ పార్టికల్స్ నేను ఇట్లా పెద్దగా చేసుకున్నాను మన కన్వీనియంట్ కోసం. దీన్ని బ్రేక్ చేయడం వల్ల చిన్న ముక్కలుగా బ్రేక్ అవుతుంది. దీనివల్ల ఇక్కడ ఏం విడుదలవుతుంది? యాసిడ్ అనేది విడుదల కావడం జరుగుతుంది. ఈ యాసిడ్ విడుదల కావడం వల్లనే పొద్దుగల లేవగానే మంచి స్మెల్ మన మౌత్ నుంచి వస్తుంది. ఏం మాట్లాడుతున్నావు సార్? ఆ బ్యాడ్ స్మెల్లే మన మౌత్ నుంచి వస్తుంది. కారణం ఇక్కడ రిలీజ్ అయిన యాసిడ్స్. ఈ యాసిడ్స్ని తొలగించడం కోసం, ఈ యాసిడ్స్ని న్యూట్రల్ చేయడం కోసమే పొద్దుగల టూత్పేస్ట్ తోటి మనం బ్రష్ చేసుకోవడం జరుగుతుంది. ఈ టూత్పేస్ట్ ఏ గుణాన్ని కలిగి ఉంటుంది? క్షార గుణాన్ని కలిగి ఉంటుంది. దట్స్ క్లియర్. అయినా ఈ యాసిడ్ విలువ అనేది 5.5 కన్నా తక్కువగిన ఇంకా అయిందనుకో, పిహెచ్ విలువ అనేది ఇంకా తగ్గిందనుకో, అప్పుడు దంతాలు పాడయ్యే అవకాశం ఉంటుంది. దట్స్ క్లియర్. అదేవిధంగా వాతావరణంలో పిహెచ్ విలువ 5.6 కన్నా తక్కువ అయితే ఆమ్ల వర్షాలు కురుస్తాయి. సార్ ఆమ్ల వర్షాలకు కారణమైన వాయువులు ఏంది? సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్. సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్ అనేవి కారణమవుతాయి. మరి ఈ గ్యాసెస్ అనేవి వాటర్తో చర్యలో పాల్గొంటే మనకు సైమల్టేనియస్గా ఏమి ఏర్పడతాయి? H2SO4 కానీ, HNO3 కానీ, అట్లాగే H2CO3 అనే 3 రకాల యాసిడ్స్ అనేవి మనకు విడుదల అవుతాయండి. 3 రకాల యాసిడ్స్ అనేవి మనకు విడుదలవుతాయి. ఈ యాసిడ్స్ వల్ల పిహెచ్ విలువ తగ్గిపోవడం వల్ల ఆ కురిసే వర్షాన్ని మనం ఏమంటున్నాం? ఆమ్ల వర్షం అంటున్నాం. వాతావరణంలో సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్ల పర్సంటేజ్ పెరిగినప్పుడు వాతావరణంలో ఉన్న తేమ వల్ల కావచ్చు, లేదా వర్షం పడేటప్పుడు ఇవి దాంతో కలిసిపోయి ఈ H2Oతో కలిసిపోయి ఈ యాసిడ్స్ని ఏర్పరుస్తాయి. ఈ యాసిడ్స్ ఏర్పరచడం వల్ల పిహెచ్ విలువ తగ్గుతుంది. పిహెచ్ విలువ తగ్గడం వల్ల 5.6 కన్నా తగ్గినప్పుడు దాన్ని మనం ఏ వర్షం అంటున్నాం? ఆమ్ల వర్షం అంటున్నాం. సరే, ఈ ఆమ్ల వర్షాలు కురిస్తే ఏమవుతుంది? ఆమ్ల వర్షాలు కురిస్తే ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏమవుతుంది? కట్టడాలకు నష్టం జరుగుతుంది. కట్టడాలు అందవిహీనంగా అవుతాయి. ఎగ్జాంపుల్ తాజ్ మహల్ అనేది ఏ రంగులో మారింది? ఎల్లో రంగులో మారింది. తాజ్ మహల్ ఎల్లో రంగులో మారడానికి గల కారణం ఏంటి? ఆమ్ల వర్షం అనే చెప్పొచ్చు. మరి ఎల్లో రంగు ఉండడం వల్ల దానికంతా బ్యూటీనెస్ అనేది పోతుంది. దాన్ని తీసేయడం కోసం ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు మట్టి పూత పద్ధతిని ఉపయోగిస్తున్నారు. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఏ పద్ధతిని ఉపయోగిస్తున్నారండి? మట్టి పూత పద్ధతిని ఉపయోగిస్తున్నారు. దానివల్ల ఎల్లో కలర్ని తాజ్మహల్ నుంచి తీసేసే అవకాశం అనేది దొరుకుతుందండి. అదేవిధంగా ఈ ఆమ్ల వర్షాల వల్ల పంటలకు నష్టం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఆమ్ల వర్షాల వల్ల జలచర జీవులకు నష్టం అనేది ఇక్కడ జరుగుతుందండి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సరే, పంటలకు ఏ విధంగా నష్టం జరుగుతుంది? ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్ చెప్తున్నా. వరి పంట ఆమ్ల నేలలోనే పెరుగుతుంది, నో డౌట్ ఎట్ ఆల్. చెరకు పంట తటస్థ నేలలోనే పెరుగుతుంది. అట్లాగే
నిమ్మ పంట క్షార నేలలోనే పెరుగుతుంది. ఎస్, సపోజ్ ఇది మీ గ్రామం అనుకుందాం. మీ గ్రామంలో మొత్తం కూడా నిమ్మకాయలే పండించడం అనేది జరుగుతుంది. మొత్తం నిమ్మ చెట్లే ఉన్నాయి. అంటే మీ నేలల యొక్క స్వభావం ఏ స్వభావం? క్షార స్వభావం అనేది ఉంటుంది. కానీ మీ చుట్టుపక్కల ఉన్న ఇండస్ట్రీస్ వల్ల, వాతావరణం పొల్యూషన్ కావడం వల్ల, ఇక్కడ ఆమ్ల వర్షాలు బాగా కురియడం వల్ల మీ నేల అనేది ఇప్పుడు ఆమ్ల స్వభావంలోకి మారిపోయింది. మీ నేల ఆమ్ల స్వభావానికి మారిపోయినప్పుడు మీ పంట దిగుబడి వస్తుందా? మీ పంట దిగుబడి అనేది రాదండి. సో ఇట్లా పంటలకు నష్టం జరుగుతుంది. అదేవిధంగా జలచర జీవులకు ఈ ఆమ్ల వర్షం వల్ల కురిసిన వర్షపు నీరు మురికి కాలువల ద్వారా నదులకు కానీ, నదుల నుంచి సముద్రాలకు కానీ వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న నీటిలోని pH విలువ మారడం వల్ల ఆ జీవులు సర్వైవ్ అనేవి కాలేకపోతాయి. ఇది ఒక కారణంగా మనం ఇక్కడ చెప్పొచ్చు అండి, pHకు సంబంధించింది. అదేవిధంగా అప్పుడే విండిన పాల యొక్క pH విలువ 6 అండి. అప్పుడే పిండిన పాల యొక్క pH విలువ 6 అండి. ఈ పాలు కొంచెం సేపు ఎక్కువసేపు ఉండడం వల్ల పుల్లగా మారుతాయి. అంటే pH విలువ అనేది తగ్గుతుంది, క్రమేపీ తగ్గుతుంది. ఒక డే మాత్రమే మనం యూజ్ చేయొచ్చండి. ఎక్కువ కాలం ఈ పాలను యూజ్ చేయాలంటే ఈ పాలకు తినే సోడా, బేకింగ్ సోడాను కలపాల్సిన అవసరం అనేది ఉంటుందండి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే పాలు పెరుగుగా మారినప్పుడు pH విలువ ఏమవుతుంది? పెరుగుతుంది, ఎసిడిటీలోకి మారుతుంది. అంటే 6 కంటే ఇంకా తగ్గుతుంది. ఇట్స్ మీన్ ఆమ్లత్వం అనేది పెరుగుతుంది. pH డిజిట్లో విలువ తక్కువ ఉంటుంది, కానీ ఆమ్లత్వం అనేది ఎక్కువగా ఉంటుంది. పాల కంటే పెరిగే ఎక్కువగా పుల్లగా ఉంటుంది. ఇట్స్ మీన్ pH వాల్యూ పరంగా మాత్రం 6 కంటే తగ్గుకుంటా వస్తుంది, కానీ ఆమ్లం పరంగా మాత్రం పెరుగుకుంటా వస్తుంది. అందుకోసం పెరుగు తినేటప్పుడు దానికి ఉప్పు కలపడము, నీళ్లు కలపడం అనేది జరుగుతుంది. దట్స్ క్లియర్. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉంది. ఎస్, ఇది పాలకు సంబంధించిన ఒక కాన్సెప్ట్ అండి. అట్లాగే ఎస్, దంతక్షయానికి సంబంధించిన మరొక కాన్సెప్ట్ అండి. అదేవిధంగా ఆమ్ల వర్షాలకు సంబంధించిన మరొక కాన్సెప్ట్ అండి. అదేవిధంగా మన బ్లడ్ అనేది, రక్తం అనేది కూడా క్షార స్వభావాన్ని కలిగి ఉంటుంది. 7.35 నుంచి 7.45 వరకు pH విలువ అనేది ఇక్కడ కలిగి ఉంటుంది. ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. 10th క్లాస్లో కొన్ని పర్టికులర్ వస్తువులకు సంబంధించి, పదార్థాలకు సంబంధించి pH విలువలు ఉన్నాయి. అంత బట్టి కొట్టాల్సిన అవసరం అనేది లేదు. ఇంపార్టెంట్ ఉన్న వాటిని నేనే ఇక్కడ మీకు కవర్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నానండి. అట్లాగే రాగి పాత్రలు ఉంటాయి. రాగి పాత్రలు అనేవి వాతావరణంలోని ఆక్సిజన్ మరియు కార్బన్ డైఆక్సైడ్తో చర్యలో పాల్గొని అవి కాపర్ ఆక్సైడ్ లేదా కాపర్ కార్బోనేట్ని ఏర్పరుస్తున్నాయి. కాపర్ ఆక్సైడ్ లేదా కాపర్ కార్బోనేట్ని ఏర్పరుస్తున్నాయి. ఈ కాపర్ ఆక్సైడ్, కాపర్ కార్బోనేట్ ఏర్పరచడం వల్ల ఇది నల్లగా మారుతుంది. ఎట్లా మారుతుంది? నల్లగా మారుతుంది. ఈ పాత్రలను చింతపండుతో తోమితే, ఈ పాత్రలను దేంతో తోమితే? చింతపండుతో తోమితే ఇవి తల మెరుస్తాయండి. మళ్ళీ ఏ సార్ మా మమ్మీ చింతపండుతో తోమ, సార్ పీతాంబరతో తోముతుంది. ఏ సార్ నో, ఏదో ఒకటి. దాంట్లో ఏముంటుంది? టార్టారిక్ ఆమ్లం ఉంటుంది. టార్టారిక్ ఆమ్లం ఉంటుంది. ఈ టార్టారిక్ ఆమ్లం ఈ పొరలను తొలగించడం వల్ల మళ్ళా తల మెరుస్తుంది. రాగి పాత్రలు నల్లగా మారడానికి ప్రయత్నించిన వాయువులేవి ఆక్సిజన్ మరియు కార్బన్ డైఆక్సైడ్ అండి. అట్లాగే ఇంకొక అంశం ఉంది. మీరు ఇంట్రడక్షన్లోనే చెప్పిన హల్దీ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు బట్టలు విండితే పసుపు నీరు అనేది సబ్బుతోడు కలిస్తే ఏ రంగులోకి మారుతుంది? ఎర్రగా మారుతుందని చెప్పడం జరిగింది. అట్లాగే పారాని తయారు చేయడం, ఇక్కడనే కాన్సెప్ట్. పారాణిని ఎట్లా తయారు చేస్తాం? ఎస్, పారాణి అంటే ఎక్కడండి? పెళ్లి కొడుకు పెళ్లి కూతురుకు తయారు చేసినప్పుడు అవుతుంది. ఇలా చాలామంది బ్యాచిలర్స్ పెళ్లి కాని వాళ్ళు ఉన్నారు. ఒక్క ఉద్యోగం తెచ్చుకొని జిందగీ మొత్తం వేరే లెవెల్ సెట్ అవుతుందండి. ఎవరికైతే ఎగ్జిక్యూటివ్ ఉద్యోగం వస్తుందో అమ్మాయికి, అబ్బాయికి అయితే పెళ్లి కాని పిల్లగాడికైతే అదృష్టవంతుడు. ఎస్, మినిమం 20-30 లక్షల కట్నము, ఒక ఫ్లాటు, 1 ఎకరం భూమి, ఒక కారు, ఒక బండి. మినిమం అంటే 1 కోటి రూపాయలు వచ్చేస్తుంది అసెట్. నీ సర్వీస్ మొత్తంలో సంపాదించని కేవలం నీ దౌరీ రూపంలోనే వస్తుంది. జస్ట్ ఆలోచించు ఒక్కసారి, ఉందా లేదా? ఇప్పుడు అట్లనే నడుస్తుంది. ఒక ప్రభుత్వ ఉద్యోగికి ఒక అమ్మాయిని ఇవ్వాలంటే ఎంత కాంపిటీషన్ ఉంది. 30 లక్షల కట్నం, తక్కువలో ఒక ఫ్లాటు, 1 ఎకరం భూమి, కారు, బండి అంటే లెక్కేసుకు ఎంత అవుతుంది? ఈ సర్వీస్ మొత్తంలో కూడా అంత సంపాదించలేవు. సో అందుకోసమే ప్రయత్నం అనేది గట్టిగా చేయి. అమ్మాయి అనుకుంటావా? పెళ్ళిగాని అమ్మాయి, లడ్డు కావాలి నాయనా, లడ్డు 2 లడ్డూలు నాయనా. ఎస్, నీకు ఉద్యోగం ఉంది, అపోనెంట్ కూడా ఉద్యోగం కావాలి. ఒక సగటు ఉద్యోగి పిల్లలు ఎంత బాగున్నారు అంటే 2 ఉద్యోగులు అయితే లైఫ్ ఇంకో రకంగా ఉంటుంది.
ఎస్ సార్ ఆల్రెడీ పెళ్ళైపోయిందాం సార్, ఎన్నో కష్టాలు. ఎస్ మీ లైఫ్ మీకు తెలుసు, మీ పరిస్థితి ఇప్పుడు తెలుసు. పెళ్ళైన అమ్మాయి కానీ పెళ్ళైన అబ్బాయి కానీ కుటుంబాన్ని పోషించుకుంటూ డిఎస్సి ప్రిపేర్ అయితే మీకు అది ఎంత కష్టం ఉంటుందో అది మీకు తెలుసు. ఎస్ అన్న 100 ఆ కష్టాన్ని తొలగించి రానున్న రోజులంతా కూడా వెలుగులు వెలగాలి మన జీవితం అంటే ఈసారి ఉద్యోగం మనకు రావాల్సిందే. వస్తుందా? ఎస్ పక్కా, నో డౌట్ ఎట్ ఆల్. చలో మరి పారాయణ ఎట్లా తయారు చేస్తాం? ఏమున్నది సార్, సున్నపు నీరు ఏముంటుంది? క్షార స్వభావం ఉంటుంది. ఎస్ అనో దీనికి పసుపును కలిపేస్తే ఏమవుతుంది? పారాయణ వచ్చేస్తుంది. సున్నపు నీరుకు క్షార స్వభావం కలిగి ఉంటుంది, దానికి పసుపును కలిపితే మనకు పారాయణ వస్తుంది. ఇట్లాంటి ఫండమెంటల్ క్వశ్చన్స్ కూడా మనకు అడిగే ఆస్కారం కూడా చాలా ఉంటుందండి. ఎస్ ఇవన్నీ కూడా ఈరోజు క్లాసెస్ రోల్ నేను మీ ముందుకు తీసుకొచ్చిన అంశాలు. ఇంకా నేను ఆమ్లాలు క్షారాలు చాప్టర్ 7th క్లాసు 10th క్లాసు బుక్లో ఉన్న ఇంకేమైనా అంశాలు మనకి ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో అడిగే ఛాన్స్ ఉందా? ఎస్ ఏపీ డిఎస్సి ఎగ్జామ్లలో టెట్ ఎగ్జామ్లలో ఏమైనా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసిండ్రా, లేదు మన తెలంగాణకు సంబంధించిన ఎగ్జామ్లలో ఏమైనా ఫ్రేమ్ జరిగిందా, గతంలో అడిగిన క్వశ్చన్స్ వాటికి సంబంధించిన అంశాలు ఇంకేమైనా ఉన్నా పట్టుకొచ్చి మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తానండి. అట్లాగే మరిన్ని వీడియోస్ ద్వారా ఫిజికల్ సైన్స్ నుంచి మరిన్ని ముఖ్యమైన అంశాలను కూడా ర్యాపిడ్ రివిజన్గా ఫటాఫట్ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. జస్ట్ ఒక్కసారి కాన్సన్ట్రేషన్ చేసి వినే ప్రయత్నం చేయండి. తప్పకుండా టాపిక్స్ అన్ని కూడా మీ మైండ్లో లోడ్ చేసే బాధ్యత నాది అండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎల్లవెల్ల పొందాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.